कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। नारीकटाक्षपटुनाराच भयरहित शूरुలెరుగుదురు నిను చూచేటి చూపు। ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము। నితరులకు నిన్ను నెరుగతరమా। పరమ భాగవత పద పద్మ సేవా నిజాభరణులెరుగుదురు నీ పలికేటి పలుకు। పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ। పరగు నిత్యానంద పరిపూర్ణ మానస స్థిరులెరుంగుదురు నిను తిరువేంకటేశ। ఇతరులకు నిన్ను నెరుగతరమా। ఇతరులకు నిన్ను నెరుగతరమా। సతత సత్యవ్రతులు సంపూర్ణ మోహ విరహితులెరుంగుదురు నిను ఇందిరారమణ। ఇతరులకు నిన్ను నెరుగతరమా। ఇతరులకు నిన్ను నెరుగతరమా। భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము నందు ప్రయాణం చేస్తూ ఉన్నాము। యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః। కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి। భోగైశ్వర్యప్రసక్తానాం తయా అపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విదీయతే। త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున। నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమవాత్మవాన్। యాం యమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః వేదవాదరతాః పార్థ నా అన్యతో అస్థితి వాదినః అని ఈ ప్రకారంగా వాళ్ళు మాట్లాడతారు అని। కామాత్మాన స్వర్గపర కామ ఆత్మాన స్వర్గపర స్వర్గమునందు పర ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు। జన్మ కర్మ ఫలప్రదాం జన్మముల యందు అపేక్ష ఉన్నటువంటి వారు। కర్మ ఫలములను ఆశ్రయించేటువంటి వారు। క్రియా విశేష బహుళాం విశేషమైనటువంటి క్రియలు భోగైశ్వర్య గతిం ప్రతి భోగ ఐశ్వర్యములయందు గతి మార్గమునందు ఆసక్తి గలవారై ఉన్నటువంటి వారు క్రియలు విశేషముగా చేసేటువంటి వారు.
భోగైశ్వర్య ప్రసక్తానాం భోగ ఐశ్వర్యములయందు ప్రసక్త ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు తయా అపహృత చేతసాం వాటి యందు మిక్కుటముగా మనసు కలిగి ఉన్నటువంటి వారు వ్యవసాయాత్మిక బుద్ధి అట్టి దాని యందు ప్రయత్నశీలురై ఉన్నటువంటి వారు సమాధౌ నా విధీయతే సమాధి అనేటువంటి అంశాన్ని వాళ్ళు పొందుటకు వాళ్ళకు సాధ్యపడదు అనే విషయం ఇక్కడ స్వర్గమునందు ఉన్నటువంటి అపేక్ష ఆసక్తి అని చెప్పాలి. మనకు శాస్త్రాలలో వచ్చేటువంటి వాటిలో చాలా లోకాలను గురించి ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. తైత్రీయంలో కూడా మీకు గతంలో చెప్పుకొచ్చాను. ఆనందస్యమేవాంశ అని చెప్పని ఆనందం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని మనం మన గతంలో ప్రస్తావించుకున్నాం. ఈ ఆనందం అనేది మానుషానందం మరియు మానుషానందము కంటే మరి మనుష్య గంధర్వ ఆనందం ఇంకా 100 రెట్లు అధికంగా ఉంటుందని చెప్పేసి మనుష్య గంధర్వుల యొక్క ఆనందం కంటే దేవగంధర్వుల ఆనందం ఇంకా 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని, దేవగంధర్వుల యొక్క ఆనందము కంటే పితృదేవతల యొక్క ఆనందం చాలా ఇంకా 100 రెట్లు ఆనందంగా పొందే అవకాశం ఉంటుందని, పితరులు పొందేటువంటి యొక్క ఆనందం కంటే అజానజా దేవతలు వాళ్ళ లోకంలో పొందే ఆనందం ఇంకెక్కువ శాతంగా ఉంటుందంటాడు. అజానజా దేవతలు పొందేటువంటి ఆనందం కంటే కర్మదేవతలు వాళ్ళ లోకంలో వాళ్ళు పొందేటువంటి ఆనందం ఇంకా అధిక శాతంగా ఉంటుంది. కర్మదేవతలు పొందేటువంటి ఆనందం కంటే మరి దేవలోకం ఉన్నటువంటి యొక్క దేవతలు పొందేటువంటి ఆనందం ఇంకా 100 రెట్లు అధిక శాతంలో ఉంటుందంటాడు. ఏ శతం కర్మదేవానాం దేవానాం ఆనంద సహ ఏక దేవానాం ఆనంద. కర్మదేవతలు పొందే ఆనందం కంటే ఇంకా మిక్కుటమై ఉన్న ఆనందాన్ని స్వర్గలోకములో పొందటం జరుగుతుందన్నారు. ఆ స్వర్గలోకములో చాలా మిక్కుటమై ఉన్నటువంటి ఆనందాన్ని పొందే విధానంగా ఉండటం కారణంగా చాలామందికి ఈ స్వర్గమునందు అపేక్ష అనేటువంటిది సాధారణంగా కలుగుతుంది అని చెప్పారు. ఎందుకంటే మరి సగటు మానవుడు తను అపేక్షించింది ఆనందం కోసంగానే అందరూ ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంటే ఆనందాన్ని ఎక్కువ శాతంగా పొందే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయమే ప్రతి ఒక్కరూ కూడా లోకంలో ఆలోచిస్తున్నటువంటి అంశము. ఎవరినన్నా కదిలించు, వాళ్ళందరికీ కూడా ఆనందాపేక్ష అనేటువంటిది ఎక్కువగా ప్రతి ఒక్క వ్యక్తిలో మిక్కుటముగా ఉన్నటువంటి విధానం. ఒకవేళ దేవతలని ఆరాధించే విధానంగా ఉన్నప్పటికీ కూడా ఆ దేవతలు కూడా వీళ్ళకి సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని కలగజేయాలి. అంటే పరమాత్మ యొక్క లక్షణాలనే కలగజేయాలి. దాని నిమిత్తంగా మరి లోకంలో దేవతలను కూడా ఆరాధిస్తున్నటువంటి అంశం అన్నమాట. కాబట్టి ప్రకారంగా మరి ఈ మనుష్య లోకములో మరి ఆనందం చూద్దాము అంటే దాంట్లో కూడా యువ అధ్యాయక సాధు మరి సర్వవసుంధర ఇట్లాంటి అంశాలను చెప్పుకొచ్చారు. లోకంలో సగటు మానవుడు మరి మానుషానందాన్ని పొందాలని చెప్పనంటే అతడు ఈ ప్రకారంగా ఉండగలిగితే అలాంటి వాడి చేత పొందబడే ఆనందం అది మానుషానందము అని చెప్పనే విషయముగా యువ సాధు యువ అధ్యాయక ఆశిష్ట దృఢిష్ట బలిష్ట సర్వం తస్య ఏవ పృథివీ సర్వ విత్తస్య పూర్ణాశ. సమస్త భూమండలం అంతా కూడా వానికి స్వాధీనమై ఉండాలి, సమస్త ఐశ్వర్యములు కలిగి ఉండాలి. ఇలాగా ఉన్నటువంటి వాడు మరి పొందేటువంటి యొక్క ఆనందం అంటే చక్రవర్తులుగా ఉన్న వాళ్ళు లోకంలో అప్పట్లో ఉన్నారు.
రాజులు, రాచరికపు విధానము, చక్రవర్తులుగా ఉన్నవాళ్ళు. కనుక వాళ్ళకి ఏంటంటే ఇలాంటి సుఖాలు పొందేటువంటి విధానం యథేచ్ఛగా ఉంటుంది వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకు నియమాలు కానీ కట్టుబాట్లు కానీ అనేటువంటి ఏమి ఉండవు. సగటు మానవునికి ఈ నియమాలన్నీ ఉంటాయి. లోకంలో ఒక మనిషి తన యొక్క జీవనాన్ని పూర్తిగా జీవించే అవకాశాలు లేవు. మనకి ఈశావాస్యములో శతం 100 కాలం జీవింపగోరుమని భగవంతుడు మానవునికి 100 ఏళ్ళ ఆయువు జీవించేటువంటి అవకాశముగా కలగజేశాడు. 100 ఏళ్ళు జీవించవచ్చు, దాదాపుగా 100 ఏళ్ళు జీవించవచ్చు. మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి సాత్విక జీవనం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ మంచి అలవాట్లు కలిగి ఉండగలిగితే 100 ఏళ్ల కాలం పాటు వాడు జీవించడానికి యోగ్యంగా పరమాత్మ శరీరాన్ని దాంట్లో అన్ని అవయవాలు కూడా పటుత్వముగా ఉండేట్లుగా ఇచ్చాడు. అందువల్ల శతం జీవే 100 ఏళ్ల కాలం జీవింపగోరం అని కూడా అంటాడు. అదే ప్రకారంగా మరి త్యక్తేన భుంజీత అంటే అనుభవించు అనేదిగా కూడా ఈశావాస్యంలో వస్తున్నటువంటి అంశములు. కాబట్టి మానవునికి పూర్ణ స్వేచ్ఛ భగవంతుడు ఇచ్చినటువంటి విధానము. అన్ని విషయాలను కూడా చక్కగా ఆస్వాదించడానికి యోగ్యముగా ఉండేట్లుగా అన్ని అవయవాలను కూడా సమకూర్చాడు. అన్ని ఇంద్రియాలని పకడ్బందీగా నిర్మాణం చేశాడు. ఆ ఇంద్రియాలకు అనుగుణ్యముగా ఉండేట్లుగా విషయాలను కూడా ప్రకృతి పరంగా ఆయన ఏర్పాటు చేశాడు. దాని ద్వారా అతడు మరి జీవితంలో పరమశాంతిని ఆనందాన్ని పొందేట్లుగా భగవంతుడైతే నిర్మాణ విధానంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా ఇచ్చేశాడు. కొంతమంది కొన్ని అవయవాలు లోపించి అంగవికలుగా పుడుతున్నారు అని చెప్పనంటే అవన్నీ కూడా సాంకేతిక కారణాలు. అనగా శరీరంలో నిర్మాణములో మరి ఆ యొక్క అక్కడ కొంత గోళకాల విషయంలో జరిగేటువంటి పొరపాట్లు. సూక్ష్మదేహములో ఎలాంటి లోటు లేదు. సూక్ష్మదేహంలో నిర్మాణాత్మకముగా ఉన్న ఇంద్రియాల నిర్మాణ విధానంలో లోటు లేదు. కానీ స్థూల దేహం యొక్క గోళకాల విషయంలో మాత్రమే కొంత సాంకేతిక లోపాలు ఏర్పడుతూ ఉన్నాయి. తత్కారణంగా మరి శబ్దం వినే విధానం కోల్పోతున్నాడు, దృశ్యాన్ని చూసే విధానం కోల్పోతూ ఉన్నాడు. అట్లనే చక్కగా వాక్కుని వినియోగింపజేసుకునే విధానం ఇది ఎక్కడో కొంతమందికి ఉండే విధానమే తప్ప సాధారణంగా సర్వమానవులకు కూడా అన్నీ కూడా పుష్కలంగా పనిచేసే విధానంగానే భగవంతుడు ఏర్పాటు చేశాడు. అట్లనే స్థూల దేహంలో ఉన్నటువంటి అవయవాలు కూడా అవి కోసి పక్కన పెట్టినా కానీ అవి పనిచేస్తూనే ఉంటాయి. అంతటి సామర్థ్యవంతముగా లోపల ఏర్పాటు చేశాడు. వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. శరీరంలో బతకటానికి యోగ్యముగా ఉండే పనిచేసేటువంటి అవయవాలలో కూడా పూర్ణమై ఉన్నటువంటి యొక్క శక్తిని దాని యందు ప్రసరింపజేశాడు సర్వేశ్వరుడు. కాబట్టి అవి ఎలాంటి ఇబ్బందికర విధానం లేకుండా అవి పనిచేస్తూనే ఉన్నాయి. అయితే ఏంటంటే కొంత దురలవాట్లకు లోనై శరీరంలో మరి వెయ్యిరాని పదార్థాలు, పొయ్యిరాని పానీయాలు ఇలాంటి పోయటం కారణంగా అవయవాలను వాడే పాడు చేసుకోవడం జరుగుతుందే తప్ప భగవంతుని యొక్క నిర్మాణ విధానంలో మాత్రం ఎలాంటి లోటు లేదు. 100 ఏళ్ల కాలం జీవించినా కానీ అన్ని అవయవాలు, శరీరంలో పనిచేసే అవయవాలన్నీ కూడా వాడికి బ్రతుకునివ్వటానికే సమర్థవంతముగా ఏర్పాటు చేశాడు. ఈ మధ్య అక్కడ చెన్నైలో హార్ట్ ఆపరేషన్ జరగాల్సి వస్తే, హార్ట్ కావాల్సి వస్తే బెంగళూరులో ఉన్న ఆసుపత్రిలో ఉన్నటువంటి హార్టుని మరి తీసుకొచ్చి వీడికి పెట్టి బతికించారు. అంటే అది అట్లా పనిచేస్తుందన్నమాట. అన్ని గంటలకే పనిచేసే విధానంగా కూడా మరి సర్వేశ్వరుడు సమర్థవంతమైనటువంటి యొక్క ప్రక్రియను ఏర్పాటు చేశాడు. కాబట్టి మానవుడు 100 ఏళ్ల కాలం జీవించేందుకు గల సామర్థ్యాన్ని భగవంతుడు ఆ స్థూలదేహ అవయవాల నిమిత్తముగా ఇచ్చిన విషయం కానీ, అట్లా సూక్ష్మదేహములో కూడా అన్నింటినీ కూడా సమర్థవంతముగా ఆయన ఏర్పాటు చేసే ఇచ్చాడు.
కాబట్టి నువ్వు ఈ యొక్క విశ్వంలో 100 ఏళ్ల కాలం పాటు చక్కగా నువ్వు జీవించవచ్చాయా అని చెప్పని కూడా చెప్పాడు. తేన త్యక్తేన భుంజీథా, రాగభావాలు మోహభావాలు లేకుండగా, ఎవరికి ఇబ్బందికర పరిస్థితి లేకుండగా నువ్వు నీ యొక్క జీవితాన్ని భుంజీథా అనుభవించవచ్చు, జీవించవచ్చు అని చెప్పేసి అని సర్వేశ్వరుడైతే ఇవ్వటం మాత్రం సమర్థవంతంగా జరిగింది. కానీ లోకంలో ఉండేటువంటి కట్టుబాట్లు కానీ నియమాలు కానీ ఇలాంటివన్నీ కూడా యథేచ్ఛగా చక్కగా పోవడానికి అవకాశాలు లాంటివి ఉండవు. రెండవది ఏంటంటే మానవులలో కొంతవరకు అనైక్యతా భావం ఒకటి ఉన్నది. అనైక్యతా భావం కారణంగా కాబట్టి ఇలా వరకు వాడి జీవితాన్ని వాడు సాఫీగా జీవించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నాయన్నమాట. ఎక్కువగా వ్యక్తులలో అసూయ ఒకటి బాగా చేరుకుని ఉన్నది. అసూయ గురించి భగవంతుడు గీతలో కూడా ప్రధానముగా చెప్పుకొస్తాడు. అనసూయవే అని మాటలగాడ మరి అసూయ అనే విషయాన్ని లేవనెత్తి చెప్పుకొచ్చే విధానం చూసినట్లయితే ఇతర గుణాలు పనిచేసే దానికంటే కూడా అసూయ అనేది చాలా వరకు వ్యక్తులలో బాహాటంగా పనిచేసే విధానం. కొంతమందిలో లోపలే ఉంటుంది అని వాళ్ళు బయట పడరు, లోనైతే అసూయ పడతారు. ఎవరైనా కొంచెం ఉన్నత స్థాయికి వచ్చినా, ఎవరైనా కొంచెం మంచిగా వాళ్ళు కనపడ్డా, వాళ్ళు సుఖవంతులుగా కనపడ్డా, వాళ్ళు ఐశ్వర్యవంతులుగా అభివృద్ధి చెందిన ఈ ప్రకారంగా జరిగేటప్పుడు మరి సమాజంలో చాలామంది వాళ్ళను చూసి అసూయ పడేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఉంటారు, తప్పనిసరిగా ఉంటారు. ఇలాంటి అసూయ విధానాలుగానే వ్యక్తులు తమను తాము విభేదించుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. తనకంటే అధికుడుగా ఉన్నాడు అని చెప్పినంటే మాత్రం వాడు సహించలేడు. ఎందువల్ల వ్యక్తులలో ఇలాంటి వాతావరణం ఏర్పడింది. పక్కవాడు అభివృద్ధి చెందితే వాడు ఇంకా సంతోషపడుతూ ఉంటే, ఆనందపడుతూ ఉంటే వాడిని చూసి సంతోషపడేటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. మీకు కొద్దిమంది ఉంటారు, ఫలానా వ్యక్తిరా చాలా అభివృద్ధి అయ్యాడు, మంచిగా ఇంతమంది కష్టపడ్డాడు, ఇప్పుడు ఏదో కుటుంబంలో మంచి స్థాయి ఏర్పడింది, పిల్లల ఎదురుకొచ్చారు, మంచిగా వనరులు సంపాదించుకొని సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఎంతమంది బాధపడే వాళ్ళు బాగా ఇప్పుడైతే సంతోషంగా ఉంటూ ఉన్నారు, ఆనందంగా ఉంటూ ఉన్నారని చెప్పని వాళ్ళని గురించి మంచిగా చెప్పుకుని వాళ్ళు కూడా అభివృద్ధి కావటాన్ని స్వాగతించి సంతోషపడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళ అభివృద్ధిని చూసి కొంచెం విభేదాలు పెంపొందింపజేసుకునే వాళ్ళు, అసూయతో మాట్లాడేటువంటి వాళ్ళు, పక్క వాళ్ళతో ఏదో వాని యొక్క లోపాలు ఎత్తి తక్కువతనం చేసి గేలి చేసే విధానాలు ఇవి మనం లోకంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారంగా సమాజంలో మానవుడు సంపూర్ణంగా తన జీవితాన్ని తాను ఆస్వాదించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే వాడు ఏదన్నా సంపాదించుకున్నాడు అంటే సంపాదించాడు, ఏదైనా కొన్నాడు అంటే స్థలం ఏదైనా కొన్నాడు, ఏమన్నా తిన్నాడు అంటే తిన్నాడు, వాడు ఏమన్నా చూశాడు అంటే చూశాడు. ఇట్లాగా ఏదో ఒక రకంగా వాని యొక్క జీవితం మీద కొంతమంది తన దృష్టిని సారించి అతని యందు ఒక అసూయ భావాన్ని పెంపొందింపజేసుకొని ఆ వ్యక్తి జీవనానికి అడ్డు తగిలేటువంటి పరిస్థితి చాలా వరకు మనకి కనపడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రకారంగా మానవుడు తన జీవితంలో తను అనుకున్న రీతిలో సుఖపడే విధానం చాలా తక్కువ ఉంటుంది. చాలా జీవితాలు విషయంలోకి వస్తాయి, కానీ ఏమైనా సంపూర్ణంగా నువ్వు జీవితంలో జీవించావరా అని చెప్పి అడిగితే ఎక్కడండి జీవించేది, అంతా బాధ్యతలు అయిపోయినాయి, సమస్యలు అయిపోయినాయి, అన్నీ కూడా పైనుంచి పడతా ఉన్నాయి అనే ప్రకారంగా వాడు తన జీవితాన్ని ఇతర వాటికి అంకితం చేసేసి జీవించటమే తప్ప తన జీవితాన్ని తాను పూర్ణముగా ఆస్వాదించే విధానం ఉండదు. కొంతమంది జీవితాలైతే మరి అడవి కాసిన వెన్నెల్లాగా అనే సందముగా, సముద్రంలో కురిసిన వానలాగా, నిరుపయోగ విధానముగా, ఆకాశంలో అరణ్యంలో పూలు పూస్తాయి చెట్లకి, ఆ పూలు పూసి ఆడి రాలిపోతూ ఉంటాయి. అట్లాగా చాలా జీవితాలు సరైనటువంటి యొక్క ఆస్వాదన పొందే విధానం లేకుండగా అనేకమైనటువంటి యొక్క ఆటంకాల మధ్యలో, అనేకమైనటువంటి యొక్క సమస్యల మధ్యలో ఆ జీవితం అట్లాగా గడిచిపోతుందే తప్ప
వాడు తన జీవితాన్ని పూర్ణముగా ఆస్వాదించటానికి అవకాశం ఉండదు. ఈ జీవితానికి ఏం సుఖం లేదులేండి, ఇక రాబోయే జన్మలో ఏమన్నా సుఖపడతానేమో అని ఎక్కువ మందిలో మనం ఈ మాటలు వింటూ ఉంటాం. కాబట్టి ఈ ప్రకారంగా మానవుడు సగటు జీవితాన్ని తనకు లభించిన జీవితాన్ని పూర్ణముగా జీవించలేక అసంతృప్తిగా జీవిస్తూ మరి ఇక్కడి నుంచి నిష్క్రమించే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయన్నమాట. దానిని అనుసరించి ఏమన్నా వీడికి ఇక్కడ కాదులేండి స్వర్గలోకానికన్నా పోతే అక్కడైనా కాస్త సుఖపడతానేమనేటువంటి ఒక అపేక్ష ఉంటుంది మానవునికి. ఈ అపేక్షను అనుసరించే మరి చూసినట్లయితే మానవుడు మరి స్వర్గపర మీకు భగవద్గీతలో కూడా మరి చూసినట్లయితే ఈ స్వర్గమునందు అపేక్ష ఉన్నటువంటి యొక్క అంశాన్ని త్రైవిద్యా మాం సోమపాహ పూతపాప యజ్ఞై ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యం ఆసాద్య సురేంద్రలోకం అశరంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ అన్నాడు. త్రయీ విద్యా మాం సోమపాహ పూతపాపాహ. త్రయీ విద్య అనగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని చెప్పేసి అలాంటి యొక్క వాటితో హోమకార్యాలు ఆచరించి సోమపానాన్ని చక్కగా తాగినటువంటి వారై పూతపాప మన సమస్త పాపాలను కూడా వాళ్ళు పోగొట్టుకుని యజ్ఞై ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే వాళ్ళ యజ్ఞముల ద్వారా ఆ స్వర్గమును వాళ్ళు ప్రార్థయంతే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. తే అటివారు పుణ్యం ఆసాద్య అటివారు పుణ్యాన్ని చక్కగా పొంది లోకం అశ్నంతి దివ్యాన్ దివిదేవ. సురేంద్రలోకం వాళ్ళ సురలోకానికి పోయి ఇంద్రలోకానికి పోయి అక్కడ మరి దివ్యాన్ దివిదేవ భోగాన్ ఆపునవంతి. కాబట్టి వాళ్ళు అక్కడ దివ్య భోగాలని అనుభవిస్తూ ఉన్నారనేటువంటి మాట మనం చెప్పబడుతూ ఉన్నది. ఇందా చెప్పుకున్నా మనం తైత్రం చెప్పినట్టు గంధర్వలోకము, పితృలోకము, అజానజాద లోకము, కర్మదేవతలు ఇట్లాగా నానా లోకాలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా స్వర్గం యొక్క ప్రస్తావనే చాలా వరకు మనకి కనపడుతూ ఉంటుంది. స్వర్గస్థులయ్యారు అనేటువంటి మాట ఎక్కువగా వాడుతూ ఉంటారు. కనుక అజానజాది దేవతలోకము, కర్మ దేవతల లోకము, పితృలోకము ఇవన్నీ చాలా చెప్పబడుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది అపేక్షణీయమై ఉన్నటువంటిది ఏంటంటే స్వర్గం అని చెప్పాను. ఎందుకంటే అక్కడ స్వర్గ సౌఖ్యములు అనేది వినబడుతూ ఉంది కాబట్టి. కనుక మనిషిలో ఉన్నటువంటి ఒక వాంఛ అది తీరకుండగానే జీవితాలు గడిచిపోతున్న విధానం కాబట్టి అంటే ఆ వాంఛలను స్వర్గలోకం నందైనా తాను తీర్చుకోవాలనేటువంటి అపేక్ష ఒకటి మనిషి లోపల చోటు చేసుకుని ఉన్నది. ఎందుకంటే ఈ లోకములో చూసినట్లయితే మరి అనేక బాధ్యతలలో, అనేక కార్యక్రమాలలో, అనేకమైనటువంటి కర్తవ్యాలలో మునిగిపోయి తన జీవితాన్ని మరి ఎలాంటి చూసే అవకాశాలు లేకుండా పోతున్న పరిస్థితి కాబట్టి అట్లాంటి వారికి ఏంటంటే దివిదేవ భోగా దివి స్వర్గలోకంలో అక్కడ సుఖపడతామనేటువంటి ఒక అపేక్ష మానవునికి మస్తిష్కంలో ఉండి ప్రస్తుతం ఉన్నటువంటి జీవితాన్ని అది గడిపేస్తున్నటువంటి పరిస్థితి. మనస్సులో అయితే మాత్రం మరి కొరత అనేటువంటిది మాత్రం పూర్ణముగా వ్యక్తిలో చోటు చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని అనుసరించే మానవుడు ఎక్కడ సుఖపడలేకపోయినా కానీ అక్కడన్నా సుఖపడే అవకాశం అనేది ఈ శాస్త్రంలో చెప్పే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వాడు అపేక్షిస్తూ ఉన్నాడు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అని చెప్పని క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామాలవన్. తేతం అట్టివారు భుక్త్వా స్వర్గలోకం విశాలమై ఉన్నటువంటిది స్వర్గలోకం అని చెప్పి అంటూ ఉన్నారు. అక్కడ అప్సరసాది అనేక మంది ఉంటారని చెప్పేసి మరి అక్కడ చక్కగా వాళ్ళు మరి ఆనందాన్ని, సుఖాన్ని భోగాల ద్వారా ఆస్వాదించేటువంటి యొక్క అంశం మనసులో పెట్టుకుని చాలామంది దాని యందు అపేక్ష కలిగి ఉన్నటువంటి వారు. కనుక వైదిక విధానంలో చాలామంది మరి ఈ యొక్క పూర్వమీమాంసా శాస్త్రజ్ఞులు వాళ్ళందరూ కూడా వేద సంహితలనే వాళ్ళు ఆశ్రయించారు.
వేద సంహితల యొక్క మార్గాన్నే వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. వాటి కోసముగానే వాళ్ళ ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి సగటు మానవుడు తన యొక్క లభ్యమైనటువంటి యొక్క జీవితాన్ని పూర్ణముగా ఆస్వాదించలేని పరిస్థితిగా ఉన్నటువంటి వాడై, ఇక్కడ మనం సుఖపడలేము, ఇక్కడ మనం సంతోషింపబడలేము, ఇక్కడ మనం ఆనందపడలేము, తృప్తికర జీవితాన్ని జీవించలేమనేది మనుషులలో చాలా వరకు. ఎందుకంటే అనేక బాధ్యతలు, సమస్యలు, కుటుంబ కర్తవ్యములు, నానా రకాలై ఉన్నటువంటి వాటిలన్నిటిలో కూడా ప్రతి మనిషి కూడా చిక్కుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఊపిరి సలుపుకోవటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు వారిని చుట్టముట్టి ఉన్నటువంటి విధానం కనుక ఏదో జీవితం గడిచిపోతుందే కానీ అనుకున్న రీతిలో తృప్తికరంగా జీవితం అనేటువంటిది సాగని అంశాన్ని చాలా మందిలో వాళ్ళు చూస్తున్న విధానం కనుక వాళ్ళు ఈ ప్రకారంగా ఇక్కడ సుఖపడలేకపోయినా కానీ మన పరలోకంలో కానీ అక్కడ సుఖపడే అవకాశం అనే విషయముగా స్వర్గాపేక్ష అనేటువంటిది చాలామందిలో ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి పరమాత్మ ఇక్కడ చెప్పే విషయంలో కూడా మరి చూసినట్లయితే కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రద, అది ఈ ప్రకారంగా మానవుడు స్వర్గమునందు సుఖాన్ని అపేక్షిస్తున్నటువంటి విధానం. ఇది కేవలం పూర్వ భాగం. కింద స్వామి చెప్పినట్లుగా త్రైగుణ్య విషయావేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అనే శ్లోకంలో కూడా ఇవి త్రైగుణ్య విషయాహ, త్రిగుణ సంబంధమై ఉన్నటువంటి విషయాలను బోధించేటువంటివిగా ఉన్నాయి అని చెప్పినారు. అది అంటే ఏమిటి? వేదం పూర్వ భాగం. వీళ్ళు వేదాన్ని పూర్వ భాగాన్ని ప్రధానముగా పెట్టుకొని దాని ద్వారా సత్కర్మలు, యజ్ఞకర్మలు ఆచరించి దాని యొక్క ఫలితముగా మరి స్వర్గ సుఖాలని పొందాలనేటువంటి అపేక్షతో ఉన్నటువంటి వారు లోకంలో చాలామంది ఈ మార్గంలో పోతున్నటువంటి వారు. కాబట్టి వాళ్ళను ఉద్దేశించి స్వామివారు మాట్లాడుతూ ఇలాంటి యొక్క స్వర్గ సౌఖ్యములందు అపేక్షను పెంచుకొని ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి క్రియలు, కర్మ సంబంధమై ఉన్న క్రియలు, కామ్య సంబంధమై ఉన్న క్రియలు వాటిలను ఎక్కువ శాతం ఆచరిస్తూ ఉన్నారు అని అర్థం. కాబట్టి ప్రకారముగా మరి ఒక మార్గమేమో ఉత్తమ లోకాలు, ఉత్తమ జన్మలు, ఉత్తమ భోగాలు, ఉత్తమ సౌఖ్యములు అనేటువంటి విధానముగా ఉన్నటువంటిది పూర్వ భాగము. అది ఉత్తర భాగము అని చెప్పన్నట్లయితే అది కేవలం జీవుణ్ణి ఉద్ధారకం చేయటానికిగా ఉన్నటువంటి అంశము ఉత్తర భాగము. అది ఉపనిషత్తులు అన్నమాట. ఉపనిషత్తుల యొక్క సంబంధమై ఉన్న అంశాన్నిగా పరమాత్మ మాట్లాడుతూ కర్మబంధం ప్రహాస్యయా బుద్ధ్యాయుక్త, ఏ యొక్క జ్ఞానముతో చేరినట్లయితే ఈ కర్మబంధము నుంచి బయటపడి మరి బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందగలవో, బ్రహ్మమునందే రమించగలవో, మోక్షాన్ని పొందగలవో అనేటువంటి యొక్క అంశం మీద ఆయన ప్రస్తావించుతున్నటువంటి విధానం. భగవద్గీత పూర్తిగా మరి నివృత్తి మార్గాన్ని మాత్రమే ప్రబోధించేదిగా, జీవుడు ఉద్ధారకం అయ్యేటువంటి అంశాన్నే పరమాత్మ ఇక్కడ భగవద్గీతలో బోధిస్తున్నటువంటి అంశము. అయితే దానిని శీలించలేక మరి ప్రవృత్తి మార్గంలోనే పయనించి మళ్ళా జన్మించి మళ్ళా భోగాలు పొందే విధానముగా ఉన్నటువంటి అపేక్ష గలవారు ఈ త్రైగుణ్య విషయాహ వేదాహ, ఈ త్రిగుణ సంబంధమై ఉన్నటువంటి వేదము యొక్క పూర్వ భాగాన్ని మాత్రమే వాళ్ళు ప్రధానముగా తీసుకునేటువంటి యొక్క అంశము. అందువల్ల మానవుని యందు ఈ యొక్క స్వర్గాపేక్ష, స్వర్గ సుఖాలను ఆస్వాదించాలనేటువంటిది ప్రగాఢముగా చేరిగిపోయిన కారణం ఏమిటని చెప్పనంటే, ప్రస్తుతం ఉన్నటువంటి జీవితానికి చాలా ఆటంకములు, అడ్డులు, అనేకమైనటువంటి మరి కట్టుబాట్లు, ఇవన్నిటి మధ్యలో వాడు జీవించాల్సిన పరిస్థితి. కాబట్టి వారు తక్కువ ఉన్నటువంటి యొక్క మరి ఉపసంబంధమై ఉన్నటువంటి కోరికలు తీరనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మానవుడు ఈ ప్రకారం ఇది కాదులే మరొకటి ఉందనేటువంటి భావనగా వాడు కోరేటువంటి విషయం ఉంది. కాబట్టి పరమాత్మ ఇక్కడ మరి క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి, వాళ్ళకి భోగముల యందు, ఐశ్వర్యముల యందు అపేక్ష అనేటువంటిది అట్లాగే మిగిలిపోయి ఉంది. కాబట్టి
తిరిగి మరలా వాట్లను సమకూర్చుకోవాలనేటువంటి భావనతో క్రియా విశేష బహుళాం అనేకమైనటువంటి క్రియలు వారి జీవితంలో ఆచరించే విధానం ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో చాలామంది చూసినట్లయితే మీరు ధ్యానం చేసే వాళ్ళకంటే ఎక్కువ శాతం 100కి 90 పైగా శాతం ఈ కర్మలు ఆచరించి సత్కర్మలు ఆచరించి పుణ్య సముపార్జన పుణ్యమును సంపాదించుకునేటువంటి మార్గం వైపుకే ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నటువంటి విధానము. పరమాత్మ మాత్రం ఏం చెబుతున్నాడంటే, అయ్యా నువ్వు నీ కోరుకునేటువంటి యొక్క ఆనందాన్ని సమృద్ధిగా పొందాలని చెప్పి అన్నట్లయితే నువ్వు నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు గుణాతీతుడు కమ్ము అనే మాట ఈయన వాడుతా ఉన్నాడు. నిస్త్రైగుణ్యో భవ అర్జున, భవ కమ్ము అని అర్థం. నిస్త్రైగుణ్య అంటే ఎక్కడైతే గుణములు అనేటువంటివి పూర్తిగా తొలగిపోయి ఉన్నాయో దానిని నిస్త్రైగుణ్య అని చెప్పని అంటారు. గుణరహితమై ఉన్నది ఏమిటయ్యా అంటే బ్రహ్మమే అని చెప్పాలి, ఇంకేం లేదు. ఇక గుణ సహితమై ఈ లోకమంతా ఉన్నది. లోకంలో ఉన్నటువంటి సమస్త మానవులు ఈ గుణములతోనే చేరి ఉన్నారు. సాత్వికమై ప్రధానముగా ఉన్న వాళ్ళు ఉన్నారు, రజోగుణం ప్రధానముగా ఉన్న వాళ్ళు ఉన్నారు, తమో గుణం ప్రధానముగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి గుణముల యొక్క సంబంధ వైకల్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఎప్పుడూ కూడా పెనుకులాడుతూ ఉంటారు, పోట్లాడుకుంటారు, విభేదించుకుంటారు. ఇవన్నీ జరగడం కారణం ఏంటంటే రజోగుణ ప్రధానం కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వాలు, తమస్సు ప్రధానముగా ఉన్నటువంటి వ్యక్తిత్వాలు లోకంలో ఎక్కువ శాతం వీళ్ళే ఉన్నారు. సాత్వికం ప్రధానముగా ఉన్నటువంటి వాళ్ళు జీవన విధానంలో చాలా తక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారముగా గుణములకు లోబడి ఉన్నటువంటి విధానం కనుక మరి నిస్త్రైగుణ్య భవ, ఈ గుణములకు అతీతుడవు భవ కమ్ము అని చెప్పి అంటున్నాడు అని చెప్పానంటే ఇది కొంచెం ప్రయత్నంతో ప్రయాసతో చేరి ఉన్నటువంటి అంశము. ఇలాంటి యొక్క విధానం రావాలని చెప్పని అన్నట్లయితే ఒకే ఒక్క మార్గం, మనస్సును హంస యొక్క ఆశ్రయంలో పెట్టి మరి నివృత్తి మార్గంగా ప్రయాణం చేయటమే తప్ప మరొక మార్గం ద్వారా నీకు నిస్త్రైగుణ్య భవ అనే మాట వచ్చే అవకాశాలు లేవు. నిస్త్రైగుణ్య గుణములు లేని విధానం ఏమిటంటే అది యోగ సమాధి ఒక్కటే. మిగతా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనబడేటువంటివన్నీ కూడా త్రైగుణ్య విషయ అనగా 3 గుణాలకు మరి లోబడి ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు దేవతలు అనేది కూడా వీళ్ళు కూడా మరి గుణాలతో చేరి ఉన్నటువంటి వారు. ఏ చైవ సాత్విక దేవ యక్షరక్షాంసి రాజసాహ భూతాన్ ప్రేతాన్ భూత గణాంశాన్యయంతే తామసా జన. కాబట్టి సాత్విక సంబంధ, రాజసిక సంబంధ, తామసిక సంబంధ మరి దేవగణాలు కూడా ఉన్నాయి అనే విషయం పరమాత్మ బోధిస్తున్నటువంటిది. మానవులలో కూడా సాత్విక గుణం గలవాళ్ళు ఉన్నారు, రజోగుణ గుణం ప్రధానముగా ఉన్నవాళ్ళు. ఎట్లయితే మానవులలో ఈ 3 గుణాలకు కలిగి ఉన్న విధానంగానే మరి ఇతర దేవతల యొక్క విషయంలో కూడా ఈ 3 గుణములు కలిగి ఉన్నటువంటి యొక్క గణములు, దేవగణములు, రాక్షస గణములు ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సూక్ష్మ దేహమును అక్కడ ఉన్నటువంటి శరీరాలు దివ్య దేహాలు అన్నారు. స్వర్గలోకం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దివ్య దేహములు కలిగి ఉంటారు, ప్రకాశ దేహములు కలిగి ఉంటారని. ఈ ప్రకారముగా మరి ఆయా లోకాలుగా పోయినప్పుడు ఆయా లోక సంబంధమై ఉన్నటువంటి దివ్య దేహాలు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అనేటువంటి యొక్క విషయం అన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే మరి ఆనందాపేక్ష అనేటువంటి విషయం వచ్చినప్పుడు నిస్త్రైగుణ్య భవ అది మాత్రం తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. శాశ్వత ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిస్త్రైగుణ్య భవ అన్నాడు. త్రైగుణ్య విషయ వేదాలు చూసినట్లయితే పూర్వభాగం అంతా కూడా
త్రైగుణ్య విషయా, 3 గుణాలకు సంబంధించినటువంటి యొక్క విషయాలనే అవి బోధిస్తాయే తప్ప గుణాతీతమై ఉన్నటువంటి స్థాయిని బోధించే విధానంగా పూర్వభాగాలు లేవు. ఎందుకంటే పూర్వభాగం అంతా కూడా ప్రవృత్తి మార్గంలో పోవాలనే అపేక్ష ఉన్నటువంటి వారికి అవి ఇవ్వబడ్డాయి. నివృత్తి మార్గం వల్ల ప్రయాణం చేసి బ్రహ్మానుభవాన్ని పొందాలని అపేక్ష ఉన్నటువంటి వాళ్లకు ఉత్తర భాగములు ఇవ్వబడ్డాయి అన్నమాట. ఈ రెండు కూడా సర్వేశ్వరుడే అన్నారు. ఈశ్వరుడే వేదాన్ని ప్రసాదించిన విధానముగా. అందువల్ల మానవ సముదాయం ప్రవృత్తిని అపేక్షించే వాళ్ళు ఉన్నారు, నివృత్తి మార్గం వైపుకి పోవాలనే అపేక్ష ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ప్రవృత్తి మార్గంగా పోవాలనే అపేక్ష ఉన్నవాళ్ళు 100% అయితే, నివృత్తి మార్గంలో పోవాలనే అపేక్ష ఉన్నవాళ్ళు 110% వరకే ఉన్నారన్నమాట. కాబట్టి ప్రకారముగా ఈ 2 మార్గాలు ఇక్కడ చెప్తున్న విధానము కామాత్మాన స్వర్గపర. ఎవరైతే మరి తన మనస్సులో ఈ స్వర్గమునందు అపేక్ష కలిగి ఉన్నారో అట్టివారు జన్మ కర్మ ఫలప్రదం. అట్టి ఆ జన్మలను ప్రసాదించేదిగా ఉన్న కర్మను, ఆ ఫలప్రదం, ఆ ఫలములను వాళ్ళు పొందాల్సి ఉంటుంది. దానికోసముగా క్రియా విశేష బహుళం, అనేక క్రియలను, యజ్ఞ కార్యక్రమాలు, వ్రత కార్యక్రమాలు లాంటి ముఖ్యంగా తాను ఆచరించాల్సి ఉంటుంది. ఎందుకంటే భోగైశ్వర్య గతిం ప్రతి, మరి ఆ భోగైశ్వర్యములందు ప్రతి ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఆచరించుకోవాల్సి ఉంటుంది. ఎట్లా ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలి, దాని సంభావములు ఏమిటి, వాళ్ళ ఏ వస్తువులు ఏమిటి, ఇవన్నీ కూడా యజ్ఞం చేసేటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు చెప్పి ఆ విధంగా చేయించే విధానం కూడా అన్నీ ఉంటాయి. ఇది కేవలం స్వర్గకామాహ, స్వర్గమునందు అపేక్ష ఉన్నటువంటి వారు మాత్రం. క్రియా విశేష బహుళాం భోగేశ్వర్య గతిం ప్రతి. అందువల్ల ఇక్కడ కేవలం స్వర్గ సంబంధమై ఉన్నటువంటి అంశాలని మనకి ఈ 3 మంత్రాలలో కూడా స్వామివారు చెప్తున్న విధానము. అయితే కర్మబంధం ప్రహాస్యస్ అనే మాట చెప్పి నీకు ఆ విషయం అయి దాని నుంచి బయటపడేటువంటి విధానానిగా నీకు చెప్పబోతున్నాను, శృణు విను అని చెప్పనే మాట స్వామి ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన విషయం మరి యోగ సమాధిని, తురియమును, మోక్షమును ప్రధాన అంశముగా స్వామి చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే అక్కడ ప్రతిజ్ఞ చేశాడు, కర్మబంధం ప్రహాస యయా బుద్ధ్యా యుక్త. కాబట్టి అక్కడ ఆయన గారు కర్మబంధం బయటపడడానికి గల విషయముగా మరి ఆ విషయం చెప్పబోతున్నాను విను అని చెప్పి అన్నాడు. కాబట్టి దాని ప్రకారంగా ఆయన ఈ యొక్క మోక్ష సంబంధ అంశాన్ని ప్రధానముగా తీసుకుని చెప్పాల్సి వస్తుందన్నమాట. అది కాబట్టి దాని విషయంలో కర్మకాండాన్ని కొంత తగ్గించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందువల్ల మోక్షం అనే అంశం తీసుకోవటం కారణంగా బాహ్యములో చేసేటువంటి కర్మక్రియ కలాపాల ద్వారా జరిగేటువంటివన్నిటినీ కూడా కొంచెం పక్కన పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మోక్షం యొక్క విషయముగా సబ్జెక్టు తీసుకోవటం కారణంగా. అందువల్ల మోక్ష సంబంధ అంశాన్ని ఆయన గారు ఆ బోధిస్తున్నటువంటి విధానములోనే మరి మోక్షానికి విఘాతముగా ఉన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పాల్సి ఉన్నది. కాబట్టి మనకి ఇక్కడ ఆ విషయాన్ని చెప్పుకొస్తూ ఉన్నాడు. వ్యవసాయాత్మిక బుద్ధి, ఇలాంటి ఈ యొక్క భోగములు, ఐశ్వర్యములు, స్వర్గసుఖములు, స్వర్గౌఖ్యములు ఇవన్నిటి యందు కూడా పూర్ణ అపేక్ష కలిగి ఉన్నటువంటి వారై ఉన్న వాళ్ళు వ్యవసాయాత్మిక, దాని యందు బాగా మక్కువ కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి సమాధౌ న విధీయతే బుద్ధి, వాళ్ళ యొక్క బుద్ధి యోగ సమాధి వైపుకు పోయే అవకాశం మాత్రము ఉండదు అన్నాడు. ఎందువల్ల అంటే వాళ్ళు కేవలం బాహ్యమునందే మనసు పెట్టారు. ఈ బాహ్యములో ఉన్నటువంటి ఇహమునందు కానీ పరమునందు కానీ ఉన్నటువంటి యొక్క సౌఖ్యములను అనుభవించే విషయమునందే వాళ్ళ మనస్సు లగ్నమై ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి అలాగా ఉన్నటువంటి వారు మరి పరమాత్మ చెప్పిన ప్రకారముగా కర్మ బంధము నుండి బయటపడే అవకాశాలు అనేటువంటి ఉండవు. కాబట్టి మరి పూర్వభాగం కూడా ఇచ్చింది ఆయన ఇచ్చినప్పటికీ కూడా మరి మోక్ష విషయం ప్రధాన అంశముగా వచ్చింది. కాబట్టి
ఇక పూర్వ భాగాన్ని కూడా కొంత పక్కన పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. అది కేవలం ఇక నివృత్తి మార్గమే, అనగా మహాత్ములు, ఋషులు, యోగీశ్వరులు, యతీశ్వరులు పోతున్నటువంటి మార్గంలో ఇక వాళ్ళకి ఎలాంటి ఎన్నిదిరిగి చూసే పరిస్థితి వాళ్ళకి పెట్టుకోరేక నేరుగా మనస్సుని నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేయించి బ్రహ్మమునందు చేరిపోవటమే వాళ్లకు ఉన్నటువంటి ప్రధానమై ఉన్నటువంటి ఆశయము. అందువల్ల ఇక్కడ త్రైగుణ్య విషయ నిస్త్రైగుణ్య భవ అన్నాడు. త్రైగుణ్య విషయా వేదా, వేదములు ఈ త్రిగుణ సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలను చెప్పేటువంటివిగా ఉన్నాయి. నీవు మాత్రం నిస్త్రైగుణ్య, గుణములు లేనటువంటి వాడివి, భవ కమ్ము అన్నాడు. కానీ గుణములు లేకుండా ఉన్నటువంటి విధానం ఎప్పుడు అవుతాడు అని చెప్పనంటే తురీయం పదమస్నుతే, తురీయమును పొందినటువంటి వానికి మాత్రమే సాధ్యమవుతున్నటువంటి యొక్క అంశము అది. దీంట్లో మనకు ముందు కూడా ఈ సమాధి అనే పదం వాడాడు కాబట్టి దీని యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశం ఇప్పటికే అర్జునుడి మనసు లోపల చేరిపోయింది. చాలామందిలో కూడా ఈ అంశం అవగాహనలోకి వచ్చింది. ఎందుకంటే సమాధి అనేటువంటి పదాన్ని ఇక్కడ చెప్పుకొస్తూ సమాధౌ నవిధీయతే, అట్టివాడు యొక్క సమాధిని పొందటం అనేటువంటిది జరగదు అనే మాట వాడేశాడు. వాళ్ళ కర్మక్రియల ఎందే ఎక్కువగా మనస్సు లగ్నమవుతుంది, ఎక్కువ సమయాన్ని దానికోసంగానే కేటాయిస్తారు. మనం చూస్తే లోకంలో ఈ కర్మ విధానాలు ఆచరించేటువంటి వారు చాలా సమయాన్ని ఈ సంభారాలు సమకూర్చుకునే విషయాల మీద దృష్టి పెట్టి దాంట్లోనే సమయం అంతా గడిపేస్తూ ఉంటారు. వాళ్ళు కేవలం మరి వాటిలో నిమగ్నమై ఉన్నారే తప్ప మరి మోక్షకారకమై ఉన్నటువంటి నివృత్తి మార్గాన్ని మాత్రం వాళ్ళు అవలంబించే విధానం లేదు. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే, అందువల్ల వాళ్ళు సమాధి యోగ సమాధిని పొందే అవకాశం లేదు. ఇది పూర్తి విరుద్ధం. ఎందుకంటే వాళ్ళు క్రియా విశేష బహుళం, అనేక క్రియలు ఆచరించాలంటే మరి బయటే ఉండాలి తప్ప లోనికి పోయే అవకాశం లేదు కదా. బయట ఉంటేనే సాధ్యమవుతాయి. అదే మనస్సుని అంశ యొక్క ఆశ్రయంలో పెట్టి నివృత్తి మార్గం వల్ల ప్రయాణం చేసినటువంటి వాడికి ఈ క్రియా విశేష బహుళం ఇవన్నీ చేయటానికి ఇక్కడ అవకాశం వానికి ఉండదు. అది కనుక ఈ నివృత్తి యొక్క అంశాన్ని అపేక్ష కలిగి ఉన్నటువంటి వాడు ఏ కొద్ది సమయం దొరికినా కానీ ఆ కొద్ది సమయం కూడా వాడు ధ్యానం కోసంగా వినియోగించుకుంటాడు. అది ఎందువల్లంటే వాడు కర్మబంధాల నుంచి బయటపడటానికి ఉన్నటువంటి ప్రయత్నంలో చేరి ఉన్నటువంటి వాడు కాబట్టి ఇక వాడు వీటికి తావు లేకుండా ఇక మనస్సును కేవలం హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గం వైపుగా ప్రయాణం చేయటం అనేటువంటిదే వాడు పెట్టుకున్నటువంటి అంశము. ఇక్కడ స్వామివారు చెప్పే విషయంలో ఈ రెండు మార్గాలు ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నాడు. వేదం ఉత్తర భాగ విషయంగా నిస్త్రైగుణ్య భవ అనేటువంటిది, వేదము యొక్క పూర్వభాగ విధానముగా కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ పరప్రదాం క్రియా విశేష బహుళం అని ప్రకారంగా భోగ సంబంధము ఆనంద సంబంధమై ఉన్నటువంటి విధానముగా వాళ్ళు అపేక్షించినటువంటి మార్గం ఇక్కడ పూర్వ భాగాన్ని వేదాన్ని ఈయన గారు ఎత్తి చూపిస్తున్నటువంటి అంశం కనుక మోక్షాన్ని ప్రధానముగా భావించినట్లయితే వాళ్ళు త్రైగుణ్య విషయా వేదాహ, ఈ మూడు గుణములతో మిళితమై ఉన్నటువంటి పూర్వ భాగాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పట్టు కూర్చుంటే వాళ్ళు నివృత్తి మార్గం వైపుకు పోయే అవకాశాలు లేవు, అవి పోనివ్వవు. అపహృత సమాధౌ వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే, అపహృతాహ అన్నాడు, అపహృత చేతసాహ అని అంటాడు. కాబట్టి వాళ్ళ మనస్సు ఈ భోగముల యందు భోగ సంబంధమై ఉన్న సాధనల యందు పూర్తిగా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. అట్లాగే వాళ్ళు దానికి ఎంత సమయమైనా ఇచ్చేస్తారు, ఎన్ని సంభారములైనా కానీ సమకూర్చుకుంటారు, ఎంత డబ్బైనా కానీ పెట్టుకుంటూ పోతారు.
కాబట్టి పూర్ణ సమయాన్ని వాళ్ళు దానికోసంగానే వినియోగించే విధానం ఉంటుందే తప్ప ఇక నివృత్తి మార్గం వైపుకు మాత్రం వాళ్ళ దృష్టిలో ఉండే అవకాశం లేదు. కానీ ఉత్తర భాగాన్ని ఉపనిషత్తులు భగవద్గీతలను అధ్యయనం చేసి సమగ్రంగా విషయాన్ని అవగాహన చేసుకుని ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళల్లో ఈ యొక్క భోగ సంబంధమై ఉన్న అపేక్షలు తక్కువ ఉంటాయి. ఎక్కువ సమయాన్ని వాళ్ళు శ్వాస వెంబటే పెట్టి ధ్యాన నిమగ్నులై ఉంటారు. వాళ్ళకి రాత్రి పగలని చెప్పనే కాదు, ఎప్పుడెప్పుడు అవకాశం అలా వస్తుందో అవకాశాలను వాళ్ళు అందిపుచ్చుకుంటారు. మంచిగా దాన్ని తమ జీవన విధానంలో ధ్యాన మార్గంలో వాటిలను వినియోగింపజేసుకునే పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి రెండు వర్గములు ఇక్కడ మనకి దీన్ని కనబడుతున్న విధానము. ఒకటి యజ్ఞయాగాదుల ద్వారా పుణ్యములను ఆర్జించి శరీరాన్ని సాలించిన తర్వాత స్వర్గలోకాలకు పోయి అక్కడ దివ్య భోగాలని అనుభవించాలనేటువంటి యొక్క అపేక్ష ఒకటైతే, రెండవది ఇదొద్దయ త్రైగుణ్య విషయా వేదాహ, ఈ పూర్వ భాగమంతా కూడా త్రైగుణ్యములతో గుణాలతో నిండిపోయి ఉన్నది, ఈ కర్మక్రియలలో లాక్కుపోయే విధానంగా ఉన్నది. కాబట్టి నిస్త్రైగుణ్య భవ, నువ్వు ఈ గుణాతీతుడయ్యేటువంటి యొక్క పరిస్థితిని నువ్వు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జీవుడు గుణబద్ధుడు, దేవుడు గుణాతీతుడు అని అర్థం. రెండో విషయం ఏంటంటే మనకి మరి ఆపోస్థలం ఋగ్వేదము, ఆకాశస్థలం యజుర్వేదము, అగ్నిస్థలం సామవేదము అని అర్థం. అటనే ఇక్కడ మరి ఆపోస్థలం సాత్వికము, ఆకాశస్థలం రజోగుణము, అగ్నిస్థలం తమోగుణము. ఈ మూడు గుణాల వైపుకే జీవుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. జాగ్రత్త ఇంద్రియాల సహకారముతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను భోగించుకుంటూ ఉంటాడు. నిద్రించిన తర్వాత మరి ఆ వ్యావహారికమునందున్నప్పుడు ఏవైతే అనుభవించాడో వాటి సంబంధమై ఉన్న ముద్రలు మనస్సులో పడి ఉన్నాయి. కాబట్టి ఆ ముద్రల యొక్క సహాయముతో అక్కడ ఏదో ఆనందించే పరిస్థితి అన్నమాట. ఇక్కడేమో ఇంద్రియాల ఆశ్రయంలో ఉండి విషయాలని ఆస్వాదిస్తూ విషయాల ద్వారా ఆనందాన్ని పొందాలన్న అపేక్షతో పోతున్నటువంటి విధానం అయితే, మరి నిద్రా సమయంలో మరి సూక్ష్మదేహం అనేటువంటి దానికి సంస్కారములు అనేటువంటి దానికి ఊతగా ఉన్నాయన్నమాట. అనగా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి విశ్వడికి మరి ఆ యొక్క ఆనందాన్ని పొందాలని అపేక్షగా అన్నటువంటి వాడికి ఇంద్రియాలు అనేటువంటివి సహకారంగా ఉన్నాయి. అక్కడ ఇంద్రియముల సహకారముతో విషయముల యందు భోగాపేక్ష కలిగి మరి ఆ భోగాల ద్వారా ఆనందాన్ని పొందే విధానముగా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి విశ్వనికి ఇంద్రియములు సహకారంగా ఉన్నాయి అక్కడ. అయితే నిద్రా సమయంలో ఇంద్రియములు సహకారంగా లేవు, అక్కడ చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నా కానీ ఎక్కువగా ఏంటంటే మనస్సులో పడ్డటువంటి సంస్కారాలు ప్రబలంగా ఉన్నాయి. కాబట్టి ఆ సంస్కారాల ఆసరాతో స్వప్నాదుల యందు సంతోషపడి ఆనందపడేటువంటి విధానము. ఇక్కడ ఇంద్రియములు ఆసరాగా ఉంటే అక్కడ సంస్కారములు ఆసరాగా ఉన్నటువంటి విధానములో అక్కడ రజోగుణం యొక్క ప్రధానముగా ఉన్నటువంటి దాంతోనే స్వప్న సుఖాలను అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అన్నమాట. ఒకవేళ సుషుప్తిలోకి కనుక అడుగుపెట్టినట్లయితే ఆడ కేవలం తమస్సు మాత్రమే ఉంటుంది. రజస్సు యొక్క వ్యవహారం కానీ సాత్విక వ్యవహారం కానీ తక్కువగా ఉంటుంది. ఆడ కేవలం ఆత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదించే విధానముగా సుషుప్తి అని చెప్పని ఈ ప్రకారంగా లోకంలో అందరూ కూడా త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయా మూడు అనగా సాపోస్థలము, ఆకాశస్థలం, అగ్నిస్థలం, ఈ మూడు కూడా ఈ త్రిగుణములకు నిలయమై ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి లోకంలో మానవులు చాలా వరకు 99% మరి ఆపోస్థలమగు ఋగ్వేదము, ఆకాశస్థలమగు యజుర్వేదము, అగ్నిస్థలమగు సామవేదము, లేదా ఆపోస్థలమగు స్థూలదేహస్థలం జాగ్రత్త సాత్వికము, ఆకాశస్థలం సూక్ష్మదేహమేమో స్వప్న వ్యవహారము, ఆ అగ్నిస్థలము కారణదేహము సుషుప్తి అనేటువంటి పరిస్థితి అన్నమాట. ఈ విధముగా ఈ మూడింటి ఎందే ఈ లగ్నమై ఉన్నటువంటి విధానము. ఎందుకంటే త్రైగుణ్య విషయ వేదాహ అన్నాడు. కాబట్టి ఈ త్రైగుణ్య విషయ వేదాహ, వేదములంటే ఇక్కడ
ఆపోస్థలం ఋగ్వేదము, ఆకాశస్థలం యజుర్వేదము, అగ్నిస్థలం నేత్రస్థలం, మరి కారణదేహ స్థలము అని చెప్పని ఈ 3 కూడా గుణాలు కలిగి ఉన్నాయి. ఈ గుణములతోనే సమస్త మానవులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ గుణ సంబంధమై ఉన్న క్రియలను ఆచరించే ఆ క్రియల ద్వారానే ఆత్మానందాన్ని అందుకోవాలి, ఆత్మానందాన్ని పొందగలగలన్నది వాళ్ళ యొక్క అపేక్ష. ఇలాంటి యొక్క కామ్య సంబంధముగా ఉన్నటువంటి వాళ్ళ లోకంలో భగవద్ ఆరాధన కలిగి దేవతలను అర్చించే వాళ్ళుగా, భగవంతులకు ముడుపులు చెల్లించే విధానముగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, దాదాపుగా ఆస్తిక లోకం మంగ భగవంతుని యొక్క అస్తిత్వాన్ని అంగీకరించేటువంటి ఆస్తిక లోకం చూసినట్లయితే 100కి 90% పైగా వాళ్ళు మరి ఇంద్రియముల యొక్క ఆశ్రయములో విషయముల ద్వారా పొందేటువంటి భోగాలను తిరిగి మరలా పొందాలని అపేక్ష కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ స్వామి చెప్పినట్లుగా నిస్త్రైగుణ్య భవ అనే మాట మాత్రం మరి చూస్తే 100కి 5% వరకు మాత్రమే మీకు ఈ యొక్క అంశమును ప్రధానంగా అనుష్ఠించేటువంటి వాళ్ళు నిస్త్రైగుణ్య భవ. కాబట్టి నిస్త్రైగుణ్య గుణములు లేనటువంటి యొక్క స్థితిని నువ్వు తెచ్చుకోవాలి. భవ అంటే కమ్ము అని చెప్పిన అర్థం అన్నమాట. అది రావాలంటే ఇక వాళ్ళకి ఏమిటంటే మార్గము, ఈ 4వదగు ఘ్రాణ స్థలం, అది గుణాతీత స్థలం. ఆపోస్థలము సాత్వికము జాగ్రత్త అవస్థ, ఆకాశ స్థలం సూక్ష్మదేహము రజోగుణం స్వప్నావస్థ, అగ్నిస్థలము అనగా అగ్నిస్థలము కారణదేహము సుషుప్తి, తమో గుణము. ఇక్కడ త్రిగుణములనేటువంటివన్నీ కూడా మరి పాతుకుపోయి ఉన్న పరిస్థితి. ఇవి జన్మాలుగా జీవులకు అన్వయం చేయబడ్డటువంటి అంశములు. ఏమి పరమాత్మ ఉపనిషత్తుల్లో కూడా మరి చూస్తే బ్రహ్మదేవుడి ప్రకారంగానే అందరినీ కూడా నిర్మాణం చేసినట్లుగా పరాంచిఖాని వ్యతృణత్తు స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతిన అంతరాత్మన్ కశ్చిత్ ధీర అని అంటాడు. పరాంచిఖాని వ్యతృణత్తు స్వయంభూ అంటే బ్రహ్మట వ్యతృణత్తు నిర్మాణం చేశాడు అన్నాడు. పరాంచి ఖాని, ఖమ్ అంటే ఇంద్రియం, ఖాని ఇంద్రియములు, సమస్త ఇంద్రియములన్నీ కూడా పరాంచి విషయముల వైపుకి ప్రయాణం చేసే విధానముగా అట వ్యతృణత్తు సృష్టించాడు అన్నాడు. అందువల్ల సృష్టికర్త విధానములో ప్రకృతి యొక్క నియంత్రణ విధానములో సమస్త ఇంద్రియములు అనేటువంటివన్నీ కూడా విషయముల వైపుకు పరుగులు తీసేయుగా విషయ భోగాలని ఆస్వాదించేటువంటివిగా నిర్మాణం జరిగిందన్నమాట. ఆ నిర్మాణం జరిగిన దానికి అనుగుణ్యముగా సకల జీవులు కూడా ఆ మార్గమునందే అనేక జన్మలుగా ప్రయాణం చేస్తూ పోతూ ఉన్నారు. ఈ జన్మలో కూడా దాదాపుగా చాలా సమయాన్ని మనం ప్రవృత్తి మార్గం వైపుకే ప్రయాణం చేసిన అంశం కాబట్టి మరి నివృత్తి మార్గం నిస్త్రైగుణ్య భవ, ఈ నిస్త్రైగుణ్య భావ అనేటువంటి విషయముగా ఆ స్థితికి పోవాలని చెప్పి అన్నట్లయితే ఇది ఒక పెద్ద పోరాటంగానే చేరి ఉన్నటువంటి అంశము. అంత తేలిగ్గా లభ్యమయ్యే అవకాశం మాత్రం కాదు. నిరంతరముగా అనుశ్యూతముగా ప్రయాణం చేయగలిగేటువంటి విధానం ఉన్నటువంటి వారు మాత్రమే పరమాత్మ చెప్పేటువంటి విషయముగా నిస్త్రైగుణ్య భవ. అది బ్రహ్మవేత్తలు, యోగులు, ఋషులు అందరూ కూడా ఉన్నటువంటి స్థితి నిస్త్రైగుణ్య, గుణాతీత స్థితి. కాబట్టి గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ గుణాతీతత్వమును పొందేటువంటి విధానముగా మనకి ఇక్కడ స్వామివారు ప్రస్తావించుకొస్తున్నటువంటి విషయం గనుక త్రైగుణ్య విషయావేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఎలాంటి వాడివురా అంటే నిర్ద్వంద్వ, ద్వంద్వములకు అతీతుడుగా ఉన్నటువంటి వాడివి. నిత్య సత్వస్థః, నిత్య ఎల్లప్పుడూ కూడా సత్వస్థః సాత్వికమునందే
ఉన్నటువంటి వాడివి. నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఆత్మవాన్ ఆత్మజ్ఞానివి కమ్ము. నిర్యోగక్షేమ, అలాంటి వానికి యోగక్షేమాలు అనేటువంటివి కూడా ఆత్మ విషయంలో లేవు. కాబట్టి ఇవన్నీ కూడా రావాలని చెప్పన్నట్లయితే మరి ఈ 3 గుణాలకు అతీతముగా ఉన్నది ఏమిటంటే మహాకారణ స్థలము, అది ఈశ్వర సన్నిధి. అంటే మహాకారణ స్థలమునందున్నటువంటి వాడు మాత్రమే నిస్త్రైగుణ్య, గుణములు దాటగలిగే అవకాశం వానికి మాత్రమే ఏర్పడుతుందనేటువంటి విషయం. ఇది చాలా చక్కగా స్వామివారు ప్రతిజ్ఞ చేసినట్లుగా మరి కర్మబంధం ప్రహాస్యసి తత్ శృణు, ఈ కర్మబంధము నుండి బయటపడే విధానముగా ఉన్న విషయాన్ని నీకు చెప్పబోతూ ఉన్నాను, శృణు వినుము అనే మాటను ప్రధానముగా తీసుకుని అదే అంశానికి కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే చాలామందిలో భావం ఏంటంటే త్రైగుణ్య విషయావేదాహ అనే మాటలు వాడటం కారణంగా మరి వేదం పూర్వ భాగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కదా అనేదిగా చెప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నిరసన చేయటం అనే విషయం ఏంటంటే మోక్షము అనే విషయం కూడా వచ్చినప్పుడు ఇది దీనిని పక్కన పెట్టక తప్పదన్నమాట. కేవలం జీవితంలో మానవులు పుణ్యాన్ని సంపాదించుకొని ఉత్తమ గతులు పోవటానికి ఉన్న విధానముగా చూసినట్లయితే ఆ పూర్వ భాగాన్ని సర్వేశ్వరుడే ఇచ్చింది, తానే ఇచ్చాడు. ఉత్తర భాగాన్ని తానే ఇచ్చాడు, మరి పూర్వ భాగాన్ని తానే ఇచ్చాడు. అయితే మోక్షం అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి ఆ మోక్ష విషయంలో ఇది విఘాతం ఉన్నటువంటి యొక్క అంశం. దీంట్లో కనుక పోయినట్లయితే వాళ్ళు సమాధౌ నవిధీయతే అని చెప్పేశారు. వాళ్ళ యోగ సమాధి అనేది మాత్రం పొందడం అనేటువంటిది వాళ్ళకి జరగదు అనేటువంటి మాట వాడేశాడు. అందుచేత ఏంటంటే చాలా వరకు నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలని అపేక్ష ఉన్నవాళ్ళు, బ్రహ్మానుభవాన్ని పొందాలని అపేక్ష ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మన జిజ్ఞాసత్వమును పెంపొందింపజేసుకోవాలి, ముముక్షత్వమును పెంపొందింపజేసుకోవాలి. ఉన్న సమయాలని నివృత్తి మార్గం వైపుకే వాడుకునే ప్రయత్నం అనేది కలిగి ఉండాలి. నిత్య జీవితంలో మానవులు ధ్యానానుష్ఠానాన్ని పెంపొందింపజేసుకున్నట్లయితే అది వారు ఆశించిన మేరకు గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. అది అందువల్ల నిస్త్రైగుణ్య భవ అనే మాట సామాన్య విషయం కాదు. ఎందుకంటే 3 గుణాలకు చిక్కుబడి ఉన్నాం, 3 గుణాల సంస్కారాలలో చేరిపోయి ఉన్నాం. ఈ 3 గుణాలు జీవుణ్ణి ప్రకృతి వైపుకు బలత్కారముగా లాక్కుపోతూ ఉన్నాయి. ఈ 3 గుణాలు జీవుణ్ణి తమ వశం చేసుకొని జీవుణ్ణి ఆ వైపుకి లాక్కుపోతున్న పరిస్థితి అనాదిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈనాడు కొత్తగా వచ్చినటువంటి అంశము కాదు, అనాదిగా వస్తున్నటువంటి అంశము. కాబట్టి దీనిని మనం పూర్ణముగా జయించాలనే అపేక్ష ఉంటే మాత్రం మనస్సును కూడా నిండుగా దాంట్లో దండిగా పెట్టి తన ప్రయాణాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. కేవలం ఒక లాంఛనప్రాయంగా మొక్కుబడిగా కనుక చేసినట్లయితే అది ఏదో కొంత సంస్కారంగా ఏర్పడుతుందే తప్ప అనుకున్నంత మేరకు మనకి సాధనా విషయంలో సహాయపడే అవకాశం మాత్రము ఉండదు. అందువల్ల ఈ విషయంలో నిస్త్రైగుణ్య భవ అనే విషయంలో మనకు మహాత్ములు చెప్పే మాట తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో అని పరమాత్మ చెప్పిన అంశము కానీ ఉత్తర గీతలో కూడా ఆసీనోవా శయానోవా గచ్చన్ తిష్టన్, ఏ కార్యాలలో ఉన్నా కానీ నువ్వు నీ యొక్క ధ్యానాన్ని కొనసాగించుకోమని చెప్పేసి అని ఇది ఈ విధముగా ఒక పట్టుగా అభ్యసించిన పక్షంలోనే అచిరకాలంలో నిస్త్రైగుణ్య గుణాతీత స్థితిని పొందడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఎక్కువగా మానవుల్ని ఈ గుణములు పట్టి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగ ఐశ్వర్య ప్రసక్త ఇవన్నీ కూడా ప్రగాఢముగా ప్రతి ఒక్క వ్యక్తిలో చేరుకుని ఉన్నటువంటి అంశములు. కాబట్టి వాటి నుంచి బయటపడి మనస్సుని నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేయించి నిస్త్రైగుణ్య భవ నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఇవన్నీ కూడా చూస్తే పదాలు ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాయి, బ్రాహ్మీ స్వరూప స్థితిని తెలియజేస్తూ ఉన్నాయి.
నువ్వు ఆత్మజ్ఞుడవై ఆత్మలో విలీనం చెంది నువ్వు కర్మబంధాల నుంచి బయటపడాలి అన్నటువంటి కోణములో మనకు స్వామివారు ఇక్కడ మన యందు విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్న పరిస్థితి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.